హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే గురు పౌర్ణమి రోజునైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ తుని దగ్గరలోనే ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో సుభద్రరావుపేట అనే ఊరు దగ్గర ఈ టెంపుల్కి అయితే వెళ్ళాం. చిన్న షిరిడి అంటారంట దీన్ని. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం. కొండల పైకి అనమాట. చాలా బాగుంది టెంపుల్. ఎండగా ఉన్నప్పుడు వెళ్ళుంటే ఇంకా మొత్తం బాగా షూట్ చేద్దును. అసలు ఆ రోజు బాగా వర్షం అనమాట. ఆటో కట్టించుకుని అయితే వెళ్ళాం. శివుడు చూడండి, ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాయి శివుడి మీద. కిందన పూల్లోని అసలు నీళ్ళు వదలరంట. ఆ స్విమ్మింగ్ పూల్లోని గురు పౌర్ణమి అని వదిలేరంట. దేవుడి దర్శనం చేసుకుని మేమైతే అక్కడ భోజనాలు పెడుతున్నారు. భోజనాలు చేసి అయితే కాసేపు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి జరుగుతున్నాయి. ఆ రోజు కండక్ట్ చేశారన్నమాట. చూసి అయితే వచ్చేసామండి. చాలా బాగా చేశారు అందరూ కోలాటాలు అయ్యిని. ఒక పక్క మా అబ్బాయికి కనిపించట్లేదని మా ఆయన ఎత్తుకొని మరీ చూపించేస్తున్నారు. ఆ కోలాటాలు అవన్నీ చూసి కాసేపు ఉండి అయితే వచ్చేసాం. వెనకాల పక్కన టెంపుల్కి ఇంకా వెనక పక్కన కూడా ఇంకా విగ్రహం ఉంటుంది. సాయిబాబా విగ్రహం అయితే అది 4 వైపులా కనబడతారన్నమాట. ఎటు చూసినా 4 వైపులా దేవుడి ఫేస్ అయితే కనబడుతుంది మనకి. అక్కడ రాళ్ళు అయ్యి పెడతారనమాట. అది ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు రాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇల్లు కడతామన్న ఒక ఫీలింగ్ అనమాట. అది మేము కూడా పెట్టాము అక్కడ. పెట్టేసి అయితే మేము ఇంకా భోజనాలు ఆల్రెడీ చేస్తాం. అంటే గుడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాక భోజనాలు అయితే చేస్తాం. ఇంక రిటర్న్ అయిపోతున్నాం. వర్షం పడిపోతుంది అన్నమాట. ఎక్కడ ఉండడానికి లేదు. బురద కింద ఉన్నది అంతానే. అయితే చాలా బాగా జరిగింది. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మెట్ల వైపు నుంచి కొంచెం షార్ట్ కట్ అనమాట. పై వరకు నడుచుకుని రావడానికి కూడా ఇంకో దారి ఉందంట. మేమైతే మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయాము కింద ఆటో అది పెట్టేసి. అయితే వర్షం కదా, అందుకని గ్రీనరీగా ఉందని చెప్పి నేను చిన్నదైతే వీడియో తీశాను. మేము మళ్ళీ ఆటోలో అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.